నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, దయచేసి మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు ఉదయం 6 గంటలకు భక్తులందరినీ కూడా దర్శనానికి పంపించారండి. శ్రీవారి ఆలయం అయితే ఓపెన్ చేశారు. నిన్న చంద్రగ్రహణం కారణంగా మూసివేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి అన్ని దర్శనాలు స్టార్ట్. 300, 500 అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, నడక మార్గం దర్శనాలు, సర్వదర్శనం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనాలు, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లలు అందరూ దర్శనానికి రావచ్చు. రికమెండేషన్ లెటర్లు, డైరెక్ట్ ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ స్టార్ట్. అన్ని దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. ఇక ఏ ఇబ్బంది మీకు లేదు. హ్యాపీగా వచ్చి దండం పెట్టుకోవచ్చు మన స్వామివారికి. ఇక నిన్న సాయంత్రం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 17,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా విడుదల చేశారు. అవన్నీ రాత్రి 12 గంటల కల్లా అయిపోయాయి. ఇక 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా విడుదల చేశారు. అవి ఈరోజు ఉదయం పూట సమయానికైతే అయిపోయాయండి. తిరిగి రేపటి సర్వదర్శనం టోకెన్లు ఈరోజు మీకు సాయంత్రము 5 గంటలకు అందరికీ ఇస్తారు. నిన్న ఒక్కరోజు చంద్రగ్రహణం కాబట్టి మనకు ఇవ్వలేదు. ఇక రేపటి నుంచి అన్ని దర్శన టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు స్టార్ట్ చేస్తారు. అలాగే ఎన్ఆర్ఐ, మిలిటరీ రికమెండేషన్ లెటర్లు, సర్వదర్శన టోకెన్లు అన్నీ ఈరోజు కోట అనేది అంతా కూడా స్టార్ట్ చేశారు. రేపటికి సంబంధించినవి కూడా ఈరోజు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆఫ్లైన్కి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా తిరుమల దర్శనానికి మీరు అందరూ కూడా రావచ్చు. దయచేసి ఇది మీరంతా తెలుసుకోవాలి. ఇక నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా అయిపోయాయి. ఈ విషయం నేను రోజు చెప్తూనే ఉంటా. 300, 500 వయోవృద్ధులు, అంగప్రదక్షిణ అన్ని టికెట్లు నవంబర్ వరకు అయిపోయాయి. కేవలము అక్టోబరు, నవంబర్ వాళ్ళకి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ హోమం టికెట్లు కూడా 1 నెల ముందు మాత్రమే విడుదల చేస్తారు. ఇక అక్టోబర్ వారి హోమం టికెట్లు ఈ నెల సెప్టెంబర్లో విడుదల చేస్తారు. నవంబర్ వారి హోమం టికెట్లు వచ్చే నెల అక్టోబర్లో విడుదల చేస్తారు. మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఈ సెప్టెంబర్ వారికి అయితే దర్శనానికి ఎటువంటి అవకాశం లేదు. సర్వదర్శనము, నడక మార్గము ఒకరోజు ముందు వచ్చి తీసుకోండి ఈ టోకెన్లు. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్పులు ట్రై చేయండి, రికమెండేషన్లు ట్రై చేయండి. ఇది మాత్రమే సెప్టెంబర్ వారికి. మీకేమైనా నవంబర్ వరకు డౌట్లు ఉంటే, టికెట్ ఉండి లేకుండా, దయచేసి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ఇక డిసెంబర్ వారికైతే ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి వెంటనే ఒకటి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అప్డేట్ రాగానే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? అలాగేనండి. ప్రస్తుతానికైతే గుడి ఖాళీగా ఉంది, కాస్త ఖాళీగా ఉంది. ఇవాళ రేపు దర్శనానికి వచ్చే వాళ్ళైతే తొందరగా దర్శనం చేసుకోవచ్చు. 2-3 గంటల్లో చేసుకోవచ్చు. నిన్న గుడి అంతా ఖాళీగా ఉండడము, ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియటము, కాస్త రద్దీ తగ్గింది. ఇవాళ రేపు సాధారణంగా ఉంటుంది. 2-3 గంటల్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.